వైద్యశాస్త్రం ఎంతో పురోగతి సాధించినప్పటికీ పాము కాటుకు మాత్రం ఇంకా పాత మంత్రం పద్ధతే సరైందని నమ్ముతున్న చిత్రమైన దృష్టాంతం ఇది. అవును, ఇదో యథార్థ గాథ. మెదక్ జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో ప్రతి ఆదివారం పాము కాటుకు మంత్రాలతో చికిత్స చేయించుకునే ఈ విచిత్ర వైద్యం కథే ఇది. పాము కాటుకు మంత్ర చికిత్స ఇప్పటి మాట కాదు. పాముల నర్సయ్య ఫోన్లో సైతం మంత్రాన్ని వేసి చికిత్స చేసే విధానం ఆ మధ్య విశేష ప్రాధాన్యం సంతరించుకున్నది. ఇప్పుడు మెదక్ జిల్లా దుబ్బాక మండలంలో ఐరేన్ లక్ష్మయ్య దాదాపు ఇదే పని చేస్తున్నారు. పాము కరిచిన వెంటనే కట్టుకున్న బట్టకు ఒక ముడివేసి ఐరేన్ లక్ష్మయ్య దుబ్బాక అంటే కరచిన పాము విషం ఆ వ్యక్తిని ఏమీ చేయదని ఈ చుట్టుపక్క ప్రాంతాల ప్రజల నమ్మకం. ఆ తర్వాత ముడివేసిన బట్టతో పాటు ఆ వ్యక్తి ఏ ఆదివారమైనా ఉదయం మెదక్ జిల్లాలోని దుబ్బాక వెళ్ళి ఐరేన్ లక్ష్మయ్య సమక్షంలో ముడి విప్పి మంత్రం వేయించుకోవాలి. వెంటనే ఆ వ్యక్తి కాసేపు స్పృహ కోల్పోయి ఆ తర్వాత మామూలుగా మారిపోతాడు. ఇది విషయం. ఇక మంత్రం వేయించుకున్న వారి అనుభవాలు. పాంగర్సింది ఐరేన్ లక్ష్మి అని ముడేసుకున్నాక ఏమనిపించలే కానీ వాళ్ళకు భయం అయింది తెల్లని దాకా అని. దానికి విషయం ఉందా? ఉండదు, ఉండదా? చెడుగా ఉండదా? చెడుకు ఉంటుందా విషయం? ఉండదా? ఉండదు. ఇప్పుడే గిట్లెందుకు అయింది వాళ్ళ? మా పొద్దుకన్నా 5 గంటల రాత్రి చిటుకుమన్నది. చిటుకుమంటే ఏమైందని చెప్పి చూసే వరకే ఏం లేదు. ఏం లేకపోతే మళ్ళీ ఒక్కసారి ఇక్కడ పడిన. ఇక్కడ పడే వరకల్లా మళ్ళా మంట ఎక్కువ మండుతుంది. ఏమో మంట ఎక్కువ మండుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న సాపు ఇక్కడ మరేసరికి 2 పురుగులు చిన్నగా ఉన్నాయి అన్నట్టు. చిన్నగా 2 పురుగులు ఉంటే పురుగులే కరగవచ్చు అని చెప్పి అనుమానం బాగా వచ్చింది అన్నట్టు. చివరికల్లా మా కాట్లు పడుతున్నాయింది అనుమానం వచ్చింది. ఎర్రగా అయిపోయింది అని చెప్పి నేనేం చేసిన, ఇక్కడ బొంతుండే ఒకటి, ఇక్కడ రౌతు పక్కకు ఒక బొంత ఉన్నది. బొంత తీసే వరకల్లా జాండ్ పొడుగున్నది చెడుగు, ఇక్కడున్న మూతి ఇక్కడ దించి పోతుంది. వరకల్లా కట్ట తీసుకురాని వరకల్లా తేవలేదు కట్టి. వాళ్ళు లేకపోయే వరకల్లా ఆయన అట్టనే కట్టుతున్నాను కాబట్టి వరకల్లా ఇట్లా లేచి ఇట్లా కొరుకుతున్నది కట్టెను కట్ సప్పుడని వస్తుంది కట్టెను కొరుకుతుంటే. ఇక దాన్ని చంపేసి ఇక అప్పుడే దుబ్బాక ఐరన్ లక్ష్మయ్య దగ్గరికి వస్తుందా అని చెప్పి ముడేసుకున్నాం. పాము కరిస్తే పేరు చెప్పి ఐరన్ లక్ష్మి అని పేరు చెప్పి ముడేస్తే సరిపోతుంది. అది వారం రోజులకు రావచ్చు, నెలకు రావచ్చు, 4 నెలలు రావచ్చు. నేను కనీసం బ్రతుకునేంత వరకు కూడా ఆ ముడి సరిపోతుందేమో అని నాకు నమ్మకం వచ్చింది అన్నట్టు. ఇట్లా ఇక్కడికి వచ్చినాక ముడిపమన్నారు. ముడిపిన తర్వాత ఇట్లా అనిసి వచ్చినాయి. అర్ధగంట తర్వాత ఇక మళ్ళీ క్యాల్కి వచ్చి ఇంటికి వెళ్ళిపోయినా. ఇట్లా 2 నెలల ఇట్లా 15 రోజులు ఒకసారి గ్యాప్ ఇచ్చింది. ఇట్లా 8 రోజులు ఒకసారి. ఇక ఈ 15 రోజులు వస్తుంది దినం తప్పిస్తే దినం. అంటే ఒకటే పాము ఇట్లా ఎన్నిసార్లు కలిసింది? 18 సార్లు అయింది ఇక్కడికి. మరి పాము కలిసినప్పుడు నువ్వు డాక్టర్ దగ్గరికి పోకుండా ఐరన్ లక్ష్మి దగ్గరికి ఎందుకు వచ్చినావు? డాక్టర్ దగ్గరికి ఒకసారి పోయామండి. అయితే ఇట్లా మేము ఇంజెక్షన్ ఇస్తే ఏమన్నా అయితే మా బాధ్యత కాదు, అది పాము నిజంగా కరిసి విషం ఎక్కినట్టయితే మేము ఒకవేళ ఇంజెక్షన్ ఇస్తే అది మీకు పారకుండా వేరే రకంగా ఏమన్నా అయితే మాకు బాధ్యత కాదన్నారు. నా ముందు ఎవరైనా నాగుపాము కానీ లేకపోతే చెడుగు కానీ ఎటువంటి పాము కానీ కరిస్తే మీ ముందు నేను బ్రతికిస్తాను, మేము గట్టిగా గంటాపదంగా చెప్తున్నాను. మనం చేస్తా ఉన్నాం. కుక్క కాటుకు చెప్పు దెబ్బ, మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఇదంతా వట్టి త్రాష్ అంటుంది సైన్స్. చింతకాయల సంగతేమో కానీ పాము విషం దిగుతుందన్నది ఐరేని లక్ష్మయ్య వాదన. డాక్టర్లు హేతువాదులు మాత్రమే ఈ మంత్రాల చిక్కుముడిని విప్పాలి. ఇవి ఈ వారం జర్నలిస్ట్ డైరీ విశేషాలు. వచ్చే వారం మరెన్నో ఆసక్తికరమైన అంశాలతో మీ ముందుకు వస్తుంది జర్నలిస్ట్ డైరీ.